హలో అండి. మన ఇంట్లో ఎప్పుడైనా పెరుగు మిగిలిపోయినప్పుడు ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పెరుగు చక్రాలు అంటారు, లేదంటే చల్ల చక్రాలు అని కూడా అంటారండి. చాలా క్రిస్పీగా, తినడానికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 3 కప్పుల వరకు బియ్యపిండి వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా కలిసేటట్టు చేత్తో కలుపుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. మనం వేసుకున్న నూనె మొత్తం కూడా ఈ బియ్యపిండి, ఉప్పు, కారంకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నలుపుతూ కలుపుకోండి. చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. కొంచెం పిండి ముద్దను తీసుకుని ప్రెస్ చేస్తే అది ఉండలాగా అవ్వాలన్నమాట. ఇందులోనే 1.5 కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోండి. మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగైనా వేసుకోవచ్చండి. మొత్తం పెరుగు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఇలా 1.5 కప్పు వరకు పెరుగు వేసుకోండి. చూస్తున్నారు కదండి, పెరుగు మొత్తం కూడా బాగా ఈ విధంగా పిండికి పట్టిన తర్వాత దీంట్లోనే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని దీన్ని గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. మనం ఇందులో మరే పిండి అవసరం లేదండి. శనగపిండి కానీ, వాము కానీ ఇట్లాంటి ఏం అవసరం లేదండి. జస్ట్ బియ్యం పిండి, ఉప్పు, కారం, పెరుగు ఉంటే చాలు. మనం దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఈ విధంగా గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ముద్ద లూజ్ అయిందనుకోండి, మనకి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది పెరుగు వేయడం వల్ల. గుర్తుంచుకోండి, అందువల్ల గట్టిగా కలుపుకోవాలన్నమాట. మనకి ఈ విధంగా ఉండాలండి ముద్ద. ఇప్పుడు మురుగులు గొట్టం తీసుకొని ఇలా సన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకుంటున్నానండి నేనైతే. మీకు పెద్దవి కావాలంటే పెద్దవైనా వేసుకోవచ్చు. ఇందులోనే పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా సిలిండర్ షేప్ లో చేసుకొని మురుకులు గొట్టంలో పెట్టుకోండి. ఇలా మురుకులు గొట్టం మొత్తానికి కూడా పిండి మొత్తం పెట్టేసేసుకుందాం. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టుకోండి. ఈ మూత చాలా గట్టిగా ఉండాలంటే, ఇది గనక మీరు లూజ్ గా పెట్టారు అంటే మురుకులు వేసేటప్పుడు ఈ కింద గొట్టం జారిపోయి ఆయిల్లో పడుతుంది. జాగ్రత్తగా పెట్టేసుకోండి. తర్వాత వేడివేడి ఆయిల్లో ఈ విధంగా చక్రాలు వేసుకోండి. వీటిని వెంటనే కదపకూడదండి. ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకవైపు బాగా కాలి ఎయిర్ బబుల్స్ అన్ని పోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని మనం కాల్చుకోవాలండి. ఈ విధంగా 2 వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని చక్రాలు కూడా వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చక్రాలు లేక చల్ల చక్రాలు రెడీ అయిపోయినాయి. శనగపిండి వాడకుండా కారపూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం రెగ్యులర్ గా చేసుకునే కారపూస కంటే కూడా ఇవి చాలా గుల్లగా, క్రిస్పీగా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ఒక గిద్ద వరకు నేను చాయ మినపప్పు తీసుకున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు. వీటిని ప్రెషర్ కుక్కర్ లో వేసుకుని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసిన తర్వాత 1 గ్లాస్ కి 2 గ్లాసుల వాటర్ పోసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, పప్పుని ఈ విధంగా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలండి. ఇది చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా కూడా పప్పు తగలకుండా మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందామండి. దీంట్లోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. దీంట్లోకి ఇంకా నూనె ఏమీ వేయనవసరం లేదండి.
ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ తీసుకున్నాం కదండి మనం మినపప్పుని, దాంట్లోకి 4 గ్లాసుల వరకు బియ్యపిండిని వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. 1 గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసుల వరకు మనకి బియ్యపిండి పడుతుందండి. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ దీనిని గట్టి ముద్దలాగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఈ విధంగా ఉండాలండి పిండి ముద్ద. మరీ లూజ్గా ఉంటే మనకి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మురుకుల గుట్టంలో పెట్టుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మురుకుల గుట్ట సహాయంతో మనం కారపూస వేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని వేసిన వెంటనే కలపకండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇదే విధంగా కారపూస మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు మరొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి. అన్నీ కూడా చాలా చక్కగా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది కూడా చక్కగా 2 వైపులా కూడా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కారపూస శనగపిండి లేకుండా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.